ఈ సోషల్ మీడియా సోడిగాళ్ళకు అడ్డల్పు లేకుండా అవుతున్నది. బురదల పంది బతుకుతున్నది, నువ్వు బతుకుతున్నావు. ఎందుకురా ఎదవన్నారా ఎదవా అని ఏదో సినిమాలు అన్నట్టు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎట్లా పడితే అట్లా మాట్లాడే బద్మాషిగాళ్ళు సంబంధం లేకున్నా, వాళ్ళకి ఎటువంటి నష్టం లేకున్నా, కొద్దిగా పేరున్నా, సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఆడోళ్లను టార్గెట్ చేసి బూతులే వాళ్ళ మాతృభాష అన్నట్టు గలీజ్ మాటలు రోత కామెంట్లు పెడుతున్నారు. హాగో అట్లా చిన్మయి శ్రీపాద అనే పాటలు పాడేట ఆమెను టార్గెట్ చేసి చిల్లర కామెంట్లు పెడుతున్నారు, గలీజ్ ట్రోలింగ్లు చేస్తున్నారు. తాను ఒక్కదాన్నే కాదు, మొత్తం కుటుంబాన్ని చిన్న పిల్లలను నోటితో చెప్పలేని మాటలు తిట్టిండ్రు. అందుకే ఓపిక వట్టి 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 సిపి విసి సజ్జనార్ సార్కు ఆ సోషల్ మీడియా సోడిగాలు చేసే కామెంట్లు గ్రూప్ కాలింగ్ల లింకు సారుకు పంపిందట. ఇంకేంది సజ్జనార్ సార్ ఊకునేటోడా, ఆడోళ్లకు హాని చేస్తే ఎన్కౌంటర్లే చేసినోడు అనే పేరున్నది. ఎంబటే ఆ ముచ్చట్ను సైబర్ క్రైమ్ పోలీసులకు, హైదరాబాద్ పోలీసులకు చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పిండు. వాళ్ళు కూడా ఈ ముచ్చట్ను సీరియస్గానే తీసుకొని తలకాయ తిక్క కామెంట్లు పెట్టినోళ్ళ ఈపులు చింతపండు ఎట్లా చేయాలి, పెరుగు బువ్వ తిన్నంత ఈజీగా బూతులు మాట్లాడినోళ్ళ ఈపులకు కారం ఎట్లా ఉయ్యాలనేది చూస్తున్నారట. మరి లేకుంటే ఏంది, బట్టవాస్ కథలు వాడుకుంటా మంది బతుకుల మీద కామెంట్లు చేసుడేంది, ఫాల్తు కథలు వాడుడేంది. చిన్మయి శ్రీపద అనేట ఆమె మంగళసూత్రం ధరిస్తే ఏంది, ధరించకుంటే ఈలకేంది. బల్బు మాటలు బరి తెగించి కథలు పడితే ఇప్పుడు చూడుర్రి పోలీసుల చేతికి పని చెప్పాల్సి రావట్టే. వీళ్ళ వల్ల దేశానికి, రాష్ట్రానికి, ఆఖరికి మనిషికి కూడా లాభం జరగదు. అసొంటోళ్ళు మంది ఎట్లుండాలి ఎప్పుడే కాదు భూతు పురాణం చదువుతారా సార్లు, పోలీసార్లు వాళ్ళు ఎవరో తెలుసుకొని జరంత గట్టిగా అరుచుకోండి అని కోరుతున్నారు. ఫాల్తు వాళ్ళ ట్రోలింగ్లతో తిప్పల పడుతున్న జనాలు. ఇప్పుడున్న కాలంలో మనం తిని బతుకుడే చాలా కష్టమైతుందిరా దేవుడా అంటే, ఉన్నట్టుండి మనం కాలం చేస్తే కుటుంబాలను పోషించనీకే ఇన్సూరెన్స్ పాలసీలు కట్టడం అంటే పెద్ద గగనమనే చెప్పాలి. హాగో గసొంటోలకే ప్రభుత్వ రంగ దిగ్గజం మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గదేనులా ఎస్బీఐ ఉంది కదా, ఆ బ్యాంకు వాళ్ళ ఖాతాదారుల కొరకు అగ్వకే వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందిస్తాందట. అంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఇస్తుందట. ఏడాదికి 2000 తోటి 40 లక్షల ప్రమాద బీమా కవరేజ్ అంటే రోజుకు ఉత్త ₹6 కన్నా తక్కువ ఖర్చు అన్నట్టు. ఇక పాము గడిచి కాలం చేసిన సుత వర్తింపు ఉందట. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తోటి కలిసి ఎస్బీఐ ఈ స్పెషల్ గా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అందిస్తాందట. ఇక ఈ పథకంలో చేరిక కావాలంటే ఖాతాదారులు ఏడాదికి ₹2000 ప్రీమియం కట్టాల్సి ఉంటది అన్నట్టు. దీన్ని రోజు లెక్క పెడితేనేమో ₹5.48 మాత్రం అవుతుంది. ఈ పాలసీ తోటి మనం అనుకోకుండా అయ్యే ప్రమాదాల నుంచి కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుందట. ఏదో మీద మీద కవరేజ్ అయ్యే పాలసీ కాదు ఇది. ఈ బీమా పథకం చాలా పెద్ద మొత్తంలో అంతటి ఉందట. రోడ్డు యాక్సిడెంట్లు, కరెంటు షాకులు, వరదలు, భూకంపాల సోంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పాము కాటేసినా లేకుంటే తేలుగాటు వల్ల కాలం చేసినా ఈ బీమా వర్తిస్తుంది అన్నట్టు. ప్రమాదంలో పాలసీదారుడు చచ్చిపోతే నామినీకి 40 లక్షల మొత్తాన్ని సీదాల బ్యాంక్ ఖాతాలనే జమ చేస్తారట. ఇంకా ఆలస్యం ఎందుకులా, ఈ పథకంలో చేరాలనుకునేటోళ్ళు మీ దగ్గర ఉన్న బ్యాంకు శాఖకు పోయి కలిసి మీ సేవింగ్స్ ఖాతాకెంచి ఎప్పుడు ప్రీమియం ఆటోమేటిక్గా డెబిట్ అదే కట్ అయ్యేందుకు అనుమతిస్తే సరిపోతుంది అన్నట్టు. అట్లనే ఇంకో ముచ్చటుందులో ఎస్బీఐ మాత్రమే కాకుండా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అసొంటి వేరే ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇట్లా ఇసోంటి ప్రమాద బీమా పాలసీలు అలా కస్టమర్లకు అందిస్తున్నాయట. ఇక తక్కువ ఖర్చుతోటే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి కాబట్టి ఇసొంటి పథకాల మీద అవగాహన పెంచుకున్నాడు చాలా అవసరం ఉంది. అర్థమైంది కదా. ఇక వెంటనే మీరు కూడా పోయి షురూ చేయండి.